హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా మంది ఎవడు మూవీ చూసుంటారు, రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ. అది ఇప్పుడు కూడా మూవీకి క్రేజ్ ఉంది 2026 లో కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్టోరీ, బికాస్ ఆఫ్ సమ్ ఎమోషనల్ సీన్స్, బికాస్ ఆఫ్ సమ్ యాక్షన్ సీన్స్ ఆల్సో. నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఎవడు మూవీలో యాక్షన్ సూపర్ ఉంటుంది. అండ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మూవీని చాలా బాగా నెయిల్ చేశారు. ఎస్పెషల్లీ నాకు ఎవరి మూవీలో ఏంటి బాగా నచ్చిందంటే ఏంటి, రామ్ చరణ్ హెయిర్ స్టైల్. అఫ్ కోర్స్ చాలా మందికి రామ్ చరణ్ హెయిర్ స్టైల్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా మంది అన్ని అడోర్ చేస్తారు ఆయన హెయిర్ స్టైల్ చూసి. అండ్ చాలా మంది అనుకుంటారు, ఎట్లా రామ్ చరణ్ హెయిర్ స్టైల్ చాలా ఎఫర్ట్లెస్ గా, చాలా షార్ప్ గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ గా ఉంటుందని. ట్రస్ట్ మీ గైస్, యూఆర్ నాట్ అలోన్. నేను కూడా అట్లానే అనుకుంటాను అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ద టెక్స్చర్. అండ్ టెక్స్చర్ అంటే ఓన్లీ జెనెటిక్స్ నుంచి వచ్చిందని కాదు. ఇట్స్ అబౌట్ ద రైట్ ప్రిపరేషన్, రైట్ కట్ అండ్ రైట్ హ్యాబిట్స్. సో రోజు నేను మీకు స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేస్తాను అనమాట. నో ఫ్లఫ్, నో కన్ఫ్యూజన్స్, జస్ట్ ప్రాక్టికల్ థింగ్స్. మీరు వీటిని ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈరోజు మన టాపిక్ 6 tips to achieve రామ్ చరణ్ ఎవడు హెయిర్ టెక్స్చర్. ఎండ్ వరకు స్టిక్ అవ్వండి గైస్, ఎందుకంటే ఈ టిప్స్ అన్న మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరే ఇది యూస్ చేసి షాక్ అయిపోతారు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఫస్ట్ మన ఇంట్రో ప్లే చేసేద్దాం. Number 1, get the right haircut base. So guys, everything starts with the cut. If at all మీ బేస్ కరెక్ట్ గా లేకపోతే ఏ ప్రొడక్ట్ దాన్ని వరల్డ్ లో ఫిట్ చేయలేదు. సో మీరు కానీ రామ్ చరణ్ హెయిర్ స్టైల్ ఎవడిలో చూస్తే టెక్స్చర్డ్ లేయర్స్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ పిక్చర్ వేస్తాను చూడండి. డిఫరెంట్ టెక్స్చర్డ్ లేయర్ ఉందన్నమాట. ఓకే, క్రౌన్ ఏరియాలో. అండ్ సైడ్ చూసుకుంటే టేపర్డ్ ఉంది, నాట్ స్కిన్ ఫేడ్. టేపర్డ్ సైడ్స్ ఉన్నాయి, మరీ షేప్డ్ ఫ్లాట్ లేదు, కరెక్ట్ గా టేపర్డ్ సైడ్స్ ఉన్నాయి. సో మీలో చాలా మంది బార్బర్ దగ్గరికి వెళ్ళి, బ్రో ఎవడులో రామ్ చరణ్ హెయిర్ కట్ ఉంది కదా అట్లా చేసే బ్రో అంటే ఆడు ఏదో చేస్తాడనమాట. సో మీరేం చెప్తారంటే క్రౌన్ ఏరియాలో అంటే ఇక్కడ మధ్యలో ఒక 3-4 inches పెట్టించండి. అండ్ టెక్స్చర్డ్ లేయర్స్ అని చెప్పండి, బ్లంట్ కట్స్ కాదు. అండ్ సైడ్స్ అన్నవి లైక్ లో ఆర్ మిడ్ టేపర్డ్ సైడ్స్ ఉండాలి. అండ్ మీ హెయిర్ కి నేచురల్ వాల్యూమ్ ఉండాలి, స్పైకీది కాదు. సో మీరు కానీ ఎవడు మూవీలో రామ్ చరణ్ గారిని చూసుంటే అతను సైడ్ కి ఇట్లా మూవ్ అయినా కూడా ఆ హెయిర్ అన్నది బాగా ఫ్లో అవుతుంది అనమాట. అండ్ దట్స్ ద గోల్ గైస్. టిప్ నెంబర్ 2, హెయిర్ టెక్స్చర్ స్టార్ట్స్ ఇన్ ద షవర్. చాలా మంది ఈ పార్ట్ని ఇగ్నోర్ చేస్తారు. ప్రతిరోజు హాట్ షాంపూతో తలస్నానం చేస్తారు. దానివల్ల మీ హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతుంది అండ్ లైఫ్లెస్ గా కనపడుతుంది. మీ హెయిర్ షెడ్కి వెళ్ళిపోతుంది. ఏదో చెప్పండి, మీ హెయిర్ అట్లా కనిపించాలా? నేను చాలా సార్లు చెప్తున్నాను, మీరు ఇంకా అనట్లేదు. అండ్ మనం ఎవడు మూవీలో రామ్ చరణ్ గారి హెయిర్ చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది, బట్ కంట్రోల్ ఉంటుంది. సో మీరు వీక్లీ 2 to 3 times తల స్నానం చెయ్యండి. అది కూడా కోల్డ్ వాటర్ ఆర్ లూక్వామ్ వాటర్, నో హాట్ వాటర్. ఓకే, హాట్ వాటర్ వల్ల మీ హెయిర్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది, మీ నేచురల్స్ ని లాగేస్తుంది మొత్తం. ఓకే, సో స్టిక్ టు లూక్వామ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. నన్ను అడిగితే కోల్డ్ వాటర్ అయితే బెస్ట్ అనమాట, చాలా చాలా మంచిది హెయిర్ కి. సో నేను కూడా కోల్డ్ వాటర్ చేసుకుంటాను తల స్నానం చేసేటప్పుడు, వీక్లీ 2 to 3 times. టిప్ నెంబర్ 3, ప్రీ స్టైలింగ్ ఈస్ ద సీక్రెట్ వెపన్. సో ఎస్, ఇక్కడ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనమాట. సో మీరు క్లే ఆర్ వ్యాక్స్ వాడే ముందు ఒక ప్రీ స్టైలింగ్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే దానివల్ల మీకు మంచి హోల్డ్ ఉంటుంది అండ్ మంచిగా మీ హెయిర్ ఒక డైరెక్షన్ ఉంటుంది, ఎక్కువ హెవీనెస్ ఉండకుండా. సో మీరు ఏం చేస్తారంటే టవల్ డ్రై చేసుకుంటారు, ఎక్కువ గట్టిగా చేసుకోండి, ప్యాడ్ డ్రై చేసుకోండి. సో ఒక సీ సాల్ట్ స్ప్రే ఆర్ ఒక లైట్ క్రీమ్ ఉంటుంది, లైట్ క్రీమ్ స్టైలింగ్ అని ఒకటి ఉంటుంది. సో డెఫినెట్లీ అది అప్లై చేసుకోండి. రూట్స్
రూట్స్ టు ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి అండ్ దాని తర్వాత బ్లో డ్రై చేయండి, నాట్ విత్ ద కోమ్, విత్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో డిఫరెంట్గా డిఫరెంట్ డైరెక్షన్స్లో మీరు అట్లా స్లైట్గా మీ హ్యాండ్స్ యూస్ చేసి బ్లో డ్రై చేసుకుంటుండండి, మీకు మంచి లుక్ వస్తుంది. ఓకే, మీకు ఒక మంచి రగ్డ్ అండ్ ఎస్థెటిక్ లుక్ వస్తుంది. ఎట్లా ఎవడు మూవీలో రామ్ చరణ్ కుందో. సో నో ఫ్లాట్ హెయిర్, నో ఆయిలీ షైన్. టిప్ నెంబర్ 4, యూస్ ద రైట్ ప్రొడక్ట్, నాట్ టూ మచ్. సో గైస్, మీరు కానీ ఎవడు మూవీలో రామ్ చరణ్ గారి హెయిర్ చూస్తే అంత గ్రీజీగా లేదు, అంత షైనీగా లేదు, కొంచెం షైన్ ఉంది. సో చాలా మంది ఎక్కువ ప్రొడక్ట్స్ రాసేస్తుంటారు అనమాట, ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. ఓకే, సో రామ్ చరణ్ హెయిర్ అన్నది ఎందుకు అంత ఓవర్గా షైనీగా లేదు, అంత నాన్ గ్రీజీగా ఉందంటే ఆ ప్రోడక్ట్ చాయిస్ అన్నది రైట్ టైంలో ఆ ప్రోడక్ట్ని యూజ్ చేశారు. సో మీరు జెల్స్ ఆర్ ఆయిల్ బేస్డ్ పొమ్మేడ్స్ వాడకూడదు, కావాలంటే వాటర్ బేస్డ్ పొమ్మేడ్స్ వాడండి కానీ ఆయిల్ బేస్డ్ పొమ్మేడ్స్ వాడకూడదు. సో మీరు ఏం చేస్తారంటే మ్యాట్ క్లే ఆర్ మ్యాట్ వ్యాక్స్ యూజ్ చేయండి, ఇంత పీసెస్ ఇంతే. ఓకే, సో అది మీ పాల్స్ మధ్య ఇట్లా రఫ్ చేసి బ్యాక్ నుంచి ఫ్రంట్కి అప్లై చేయండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ కాదు, బ్యాక్ నుంచి ఫ్రంట్కి. ఓకే, సో లైక్ ఇట్లా మెల్లిగా ఇట్లా అంటూ ఓకే, సో ఇక్కడ వెనకాల నుంచి ముందుకి రండి. ఓకే, దానివల్ల ఇట్లా పించే చేస్తుండండి, మెల్లిగా పించే చేస్తుంటే మీకు మంచి ఆ టెక్స్చర్డ్ లుక్ వస్తుంది. ఓకే, ఆ టెక్స్చర్ అన్నది చాలా చాలా బాగుంటుంది గైస్, మెయిన్లీ ఇంపార్టెంట్. రామ్ చరణ్ హెయిర్లో కూడా ఆ టెక్స్చర్ అనేది అట్లానే ఉంది. ఓకే, సో మెల్లిగా ఇట్లా పించి చేసుకుంటారండి. మనం చాలా హెయిర్ కట్ బ్లాగ్స్లో చూసాము. ఓకే, సో హెయిర్ స్టైలిస్ట్ ఏం చేస్తారంటే ఇట్లా పించి చేస్తుంటారు మెల్లిమెల్లిగా, సో దట్ ఒక డెఫినేషన్ యాడ్ అవుతుంది మీ హెయిర్కి. మ్యాట్ క్లే ఆర్ వ్యాక్స్ వాడిన తర్వాత యూ కెన్ యూస్ హెయిర్ స్ప్రే ఆల్సో. మ్యాట్ క్లే ఆర్ వ్యాక్స్ అన్నది జస్ట్ 2 hours అంతే ఉంటుంది. సో హెయిర్ స్ప్రే కూడా యూస్ చేయండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 8 hours లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, లెస్ ప్రోడక్ట్ మీకు మోర్ రియలిజం ఇస్తుంది. టిప్ నెంబర్ 5, ట్రైన్ యువర్ హెయిర్ డైలీ. సో గైస్, ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఓవర్ నైట్ అవ్వదు కదా, సో మీరు మీ హెయిర్ని బాగా ట్రైన్ చేయాలి. అంటే వీక్లీ 2 to 3 times మీ హెయిర్ని స్టైలింగ్ చేయాలి, స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి. లైక్ మ్యాట్ క్లే ఆర్ మ్యాట్ వ్యాక్స్, హెయిర్ స్ప్రే అండ్ ముందు చెప్పాను కదా సీ సాల్ట్ స్ప్రే, లేకపోతే లైట్ క్రీమ్ స్టైలింగ్, అది యూజ్ చేయాలన్నమాట. వీక్లీ 2 to 3 times మ్యాక్సిమం. మనందరికి టైం ఉంటుంది, టైం లేకపోతే టైం కుదుర్చుకొని చేయండి. ఇఫ్ట్ ఆల్ మీరు ఇంట్లో ఉన్న కూడా కన్సిస్టెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే మీ హెయిర్కి మంచి టెక్స్చర్ వస్తుంది, వాల్యూమ్ ఉంటుంది అండ్ మీ హెయిర్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు రాత్రి పడుకునే ముందు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మొత్తం వాష్ ఆఫ్ చేసినా కూడా నెక్స్ట్ డే ఆ హెయిర్ అనేది మంచిగా టెక్స్చర్ అనేది ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది అండ్ మీరు ఆ హెయిర్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ దయచేసి ఎక్కువ కోమ్ చేయకండి గైస్, ఈ మధ్య నేను కూడా కోమ్ చేస్తున్నాను, సో హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ మీ హ్యాండ్స్ యూస్ చేయండి ఆన్ యర్ హెయిర్ అండ్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి డ్రై. ఇప్పుడు నేను చెప్పానని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం జుట్టుని ఇట్లా అనద్దు, ఎందుకంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ ఆ టెక్స్చర్ని కూడా బ్రేక్ చేసేస్తుంది అనమాట. సో డోంట్ డూ ఇట్. మీరు కానీ రామ్ చరణ్ హెయిర్ చూస్తే ఎవడు మూవీలో చాలా షార్ప్ ఉంటుంది, ఎందుకంటే స్టైలింగ్ చేసిన తర్వాత హెయిర్ని చేతులతో ముట్టుకోలేదు, అట్లా వదిలేసారు. సో మీరు కూడా అట్లనే చేయండి. టిప్ నెంబర్ 6, లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ హెయిర్ మ్యాటర్స్. ఫ్రెండ్స్, చాలా మంది ఈ బాట్ని ఇగ్నోర్ చేస్తారు. ఇట్ ఈస్ అండర్ రేటెడ్ బట్ పవర్ఫుల్. సో ఫ్రెండ్స్, హెల్దీ హెయిర్ డిపెండ్స్ ఆన్ ప్రాపర్ స్లీప్, డ్రింకింగ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అండ్ ఫాలోయింగ్ ఏ గుడ్ డైట్. మీకేమీ ఫ్యాన్సీ సప్లిమెంట్స్ అవసరం లేదు కదా, మంచిగా మీరు క్లీన్ ఫుడ్ తినాలి అండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగాలి, అంతే కదా. అండ్ వీక్లీ వన్స్ మీరు ఆయిల్ చేసుకోండి, మీ హెయిర్కి కొంచెం తక్కువ ఆయిల్ పెట్టుకోండి, మరీ ఎక్కువ ఆయిల్ పెట్టుకోవద్దు, కొంచెం తక్కువ ఆయిల్ పెట్టుకుని ఒక 2 to 5 minutes వరకు మసాజ్ చేసుకోండి. లేకపోతే మీరు పొద్దున స్నానం చేసే గంట ముందు రాసుకోండి అండ్ కంప్లీట్లీ వాష్ ఇట్ ఆఫ్. అండ్ ఇక్కడ ఒకటే చెప్తాను గైస్, హెల్దీ స్కాల్ప్ ఈక్వల్స్ టు బెటర్ టెక్స్చర్. సింపుల్ యాజ్ దట్. దట్స్ ఇట్ గైస్.
ఇవి 6 రియల్ ప్రాక్టికల్ టిప్స్ అన్నమాట. వచ్చి రామ్ చరణ్ ఎవడు హేటెచ్, అండ్ దీనివల్ల మీ హెయిర్ ఏమి డ్యామేజ్ అవ్వదు, మీరు ర్యాండమ్ ప్రొడక్ట్స్ మీద డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు రామ్ చరణ్ ఎవడు మూవీలో అతని హెయిర్ స్టైల్ కాపీ కొట్టడం కాదు, బట్ మనం అర్థం చేసుకోవడం ఆ టెక్స్చర్ వెనకాల ఆ ఫ్లో ఏంటి, దాని వెనకాల డిసిప్లిన్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడం అనమాట. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అండ్ మంచిగా ఈరోజు నా హెయిర్ని నేను స్టైల్ చేసుకుంటా అండ్ డిఫరెన్స్ నోటీస్ చేస్తాను అంటే వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. అవుట్ఫిట్ లింక్స్ అన్న డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్అవుట్ చేసేయండి గైస్. అండ్ గైస్ నా పర్సనల్ స్టోరీస్ కానీ పోస్ట్ కానీ రీల్స్ కానీ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గ్రూమింగ్ అండ్ స్టైల్ కంటెంట్ లైక్ దిస్. ఇట్లాంటి కంటెంట్ నేను మళ్ళీ తెస్తుంటాను అనమాట. అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ప్రతిసారి వీడియో పెట్టేటప్పుడు మీరు నా వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ వెంటనే వీడియో మీరు చూడగలరు గైస్. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.